సన్నసమ్మా కథ కథ కంగు కామరాజు పింగు తోలు తీసు మింగు ఏమిటి చెప్పు. అరటిపండు. బుల్లెమ్మ పై తిరుగుతుంది కింద తిరగదు ఏందో చెప్పు. తిరగలి. గింజ నలుపు తోలు పులుపు ఏంటో చెప్పులయ్యా. నలుపు కాదురా పొల్లయ్య చింతపండు. అట్టాలట్టలు బట్టాలు బట్టాలు గిన్నెలు ఏంటి హేడ్రి గొట్టాలి. గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చే పోయేవారిని వడ్డించే బొమ్మ ఏమిటి చెప్పు మరి అమ్మా. తేలు. ఒక టోపీలో ముగ్గురు ధరలు ఏంటి మన ఇది తాటికాయ తాటిపండు తాటికాయ తాటిపండు తాటికాయ తాటిపండు తాటికాయ తాటిపండు తాటికాయ తాటిపండు తాటికాయ తాటిపండు తాటికాయ తగ్గ. రే బ్రహ్మం నువ్వు కూడా ఒక్కటనరా. శ్రీరామ రఘురామ రామ దశరథ రామ అడగండి. ఎవరు ముట్టకూడదు. ఏమిటి విశేషం? తనకు చాలా ఆకలిగా ఉంది. ఆకలి. అయ్యయ్యో అభ్యాగతి విష్ణువు అన్నారు. రానాయనరా ఇలా రానాయన. అదిగో అక్కడ కూర్చో కూర్చో. ఈ మాత్రం దానికే ఇంత భయంకరంగా అడగాల నాయన. అంత మర్యాదగా మాట్లాడుతున్నారా? క్షమించండి. అడవిలో ఉండేవారిని భయపెడితేనే గాని దయాదాక్షిణ్యాలు చూపరని అలా అన్నా. క్షమించండి. పొరపాటు నాయన. అడవులు అంత అన్యాయమైన స్థలాలు కావు. అడవి మృగాలే నగర మృగాల కంటే అన్ని విధాల మంచి అనిపిస్తాయి. కానీ నాయనక్క పరమానందం. రాధా గురుతే లేదా ఎటులో గదా మనోవ్యథ. పోలిక రాధా గురుతే లేదా ఎటులో గదా మనోవ్యథ. ఎవరో పోయనునే తను వేరేగా తలంతునే. ఎవరో పోయనునే తను వేరేగా తలంతునే. తన లీలేనంటేనే లీలేనంటేనే అవుననబోనే. ఇక ఎటులో గదా మనోవ్యథ. తన లీలనే నిగాదే పావంత పోల్చలేదే. తన లీలనే నిగాదే పావంత పోల్చలేదే. పరితాప మారబోదే పరితాప మారబోదే. ఎటులో గదా మనోవ్యథ. పోలిక రాధా గురుతే లేదా ఎటులో గదా మనోవ్యథ. లీలా చూడవా రాలే
ఇక నాగతేమి ఓ లీలా చూడవా కాలేవా ఉపలేదా దయరారా ఇక నాగతేమి జీవితమేమి దారి మరేమి జీవితమేమి దారి మరేమి जग में मिले दुगादा जग में मिले दुगादा अंता ఒకే మహావ్యత ఇక ఎటులో గదా మనోవ్యత పోలిక రాదా గురుతే లేదా ఎటులో గదా మనోవ్యత ఏమిటమ్మా అవి? ఏముంది నా పిండాకుడు. అబ్బా భలే వాసన కొడుతుందమ్మా. వాసనకే నోరూరుతుంది. వాసన బాగుందని నోట్లో వేసుకున్నావు సుమా? వేసుకుంటే అమ్మా అది తినే వస్తువు కాదే, విషం. విషమా? విషమే అంత జాగ్రత్తగా దాచిపెట్టారు ఎందుకమ్మా? ఎందుక తిని చావడానికి. ఏం గ్రహచారం కాలిందమ్మా? అంత బడాయిగాదే టింకిని. ఎంతకాలమే ఈ ముసుగులో గుద్దులాట. ఈ దిక్కుమాలిన బతుక్కి గతి మతి ఉన్నట్టు లేదు. చూశాను ఇక చూడలేనప్పా. ఎప్పుడు ఆయన్ని చూస్తూ నేను, నన్ను చూస్తూ ఆయన. ఇంతేగా ఎప్పుడో కాస్త ఎవ్వరితో చెప్పకుండా గుటుక్కున మింగి చేస్తాను. నువ్వు ఊరుకో, ఎవరితోనూ చెప్పకే. అయితే నేను మాత్రం తక్కువ తినదేముంది? నేను రవ్వంత చటుక్కున బ్రింగి గుటుక్కున చేస్తా మీతో. కాస్త వెనకో ముందు అంతే. ఏమనుకోకండి. అవ్వా నీకెందుకే ఈ అఘాయిత్యం? నువ్వేం పెద్దదానివా? డక్కా ముక్కాలు తిన్నావా? దేశకాయ కూతురువా? చాలే చిన్న మొహం అని. అయ్యో దేశకాయ కూతురు ఎంత దిక్కుమాలిపోయింది. పేదవ కూతురు నేను.